నమస్కారం ఫ్రెండ్స్, మనం 6వ తరగతిలోని న్యూ టెక్స్ట్ బుక్లో భాగంగా మొట్టమొదటి లెసన్ చర్చించుకుంటూ ఉన్నాం. సౌర కుటుంబంలో మన భూమి. ఈ లెసన్ సంబంధించి ఈ యొక్క గ్రహాలు, అవి భ్రమణ కాలాలు, వాటి యొక్క పరిభ్రమణ కాలాలు అవి నేర్చుకున్నాం. ముఖ్యాంశాలు ఇందులో భాగంగా ఖగోళ వస్తువులు, సౌర కుటుంబం, ఈ సౌర కుటుంబం కూడా నేర్చుకున్నాం. అందులో ఈ గ్రహాల వరకు చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఉపగ్రహాలు, ఈ ఉపగ్రహాల గురించి, ఉల్కల గురించి, వీటి గురించి నేర్చుకుందాం. ఈ యొక్క వీడియోలో ప్రతివి కూడా డిఎస్సిని దృష్టిలో పెట్టుకుని టెక్స్ట్ బుక్లోని ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకుని ప్రతి లైన్ టు లైన్ టచ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఏదైతే బిట్గా రాగలిగే అవకాశం ఉందో ప్రతి పాయింట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. తర్వాత ఈ టెక్స్ట్ బుక్లోనే మరొక అంశం మీకు తెలుసా, దీనికి సంబంధించిన అంశాల గురించి నేర్చుకుందాం. ప్రాచీన కాలం. ఈ యొక్క ప్రాచీన కాలంలో ప్రజలు నక్షత్రాల సహాయంతో దిక్కులు గుర్తించేవారు. ఈ దిక్సూసి ఇటువంటివి కనుక్కోకముందు దిక్కులు వేటి సహాయంతో గుర్తించేవారు ఈ యొక్క ప్రజలు ప్రాచీన కాలంలో అంటే నక్షత్రాల సహాయంతో గుర్తించేవారు. ధ్రువ నక్షత్రం, ఇది ఉత్తరార్ధగోళంలో ప్రజలు ఉత్తర నక్షత్ర సహాయంతో ఉత్తర దిక్కు గుర్తించేవారు. ఇదే ధ్రువ నక్షత్రం. ఉత్తర గోళంలో ప్రజలు ఉత్తర నక్షత్ర సహాయంతో ఉత్తర దిక్కును గుర్తించేవారు. ఎల్లప్పుడూ కూడా ఆకాశంలో ఈ యొక్క ధ్రువ నక్షత్రం అనేది ఒకే స్థితిలో ఉంటుంది. ఎల్లప్పుడూ కూడా ఆకాశంలో ధ్రువ నక్షత్రం ఒకే స్థితిలో ఉంటుంది. సప్తర్షి నక్షత్ర రాశి లేదా వర్ష మేజర్ సహాయంతో ధ్రువ నక్షత్రాన్ని గుర్తించవచ్చు. సప్తర్షి నక్షత్ర రాశి లేదా వర్ష మేజర్ వీటి సహాయంతో ధ్రువ నక్షత్రాన్ని గుర్తించడం జరుగుతుంది. తర్వాత కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. ఇలా ప్రయాణం చేస్తూ సూర్యకాంతి భూమిని చేరడానికి ఎంత సమయం పడుతుందంటే 8 నిమిషాల సమయం పడుతుంది. ఈ వేగం సూర్యకాంతి ప్రయాణించి ఈ వేగంతో భూమిని చేరడానికి అంటే సూర్యుని యొక్క కాంతి భూమిని చేరడానికి 8 నిమిషాలు పడుతుంది. తర్వాత నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఈయన అమెరికా దేశానికి చెందిన ఆయన. చంద్రుని ఉపరితలం మీద అడుగుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఈయన అమెరికాకు చెందిన వ్యక్తి. ఈ యొక్క వ్యామగామి చంద్రుని ఉపరితలం మీద అడుగుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి. ఎప్పుడు అడుగుపెట్టాడు అంటే 1969 జూలై 21. 1969 జూలై 21న అడుగుపెట్టడం జరిగింది. తర్వాత ఇస్రో, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. ఇస్రో అంటే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. పరిశోధన కేంద్రం ఎక్కడుంది? ఇస్రో యొక్క పరిశోధన కేంద్రం అంటే శ్రీహరికోటలో ఉంది. ఈ ఇస్రో కొన్ని వివిధ పేర్లేంటి అని గుర్తిస్తే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ అని పేర్లున్నాయి. ఇస్రోకి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని, శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ అని పేర్లున్నాయి. తర్వాత ఫుల్ ఫామ్స్. ఈ ఫుల్ ఫామ్ చూసినట్లయితే ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇస్రో అంటే అర్థం ఏంటి అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇందులో మంగళయాన్ యాత్ర 24 సెప్టెంబరు 2014న మంగళయాన్ యాత్ర ఎందుకు చేపట్టారు అంటే అక్కడ ఉన్న వాతావరణం గురించి, అంగారక గ్రహం మీద ఉన్న స్థలాకృతిని గురించి తెలుసుకోవడానికి చేపట్టారు. ఎప్పుడు చేపట్టారు? 2014 సెప్టెంబర్ 24న చేపట్టడం జరిగింది. ఈ యొక్క మంగళయాన్ యాత్రలో అంగారక కక్ష చేరుకుంది. మంగళయాన్ అనేది అంగారక గ్రహం చేరుకున్న 4వ అంతరిక్ష సంస్థగా ఇస్రో నిలిచింది. ప్రపంచ దేశాల్లోనే అంగారక గ్రహం మీదకి వెళ్ళిన 4వ అంతరిక్ష సంస్థ ఏది అంటే మన ఇస్రో. మరి మిగతా 3 దేశాలు ఏవి? అంగారక గ్రహం చేరుకున్న 3 దేశాలు ఏవి అని ఆలోచిస్తే మొదటిది సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్, రెండవది నాసా, 3 యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఈ 3 కూడా ప్రపంచంలో మొదటి 2, 3 స్థానాల్లో నిలిచాయి. మన 4వ స్థానంలోకి ఇస్రో
ఇస్రో నిలిచింది. 4వ స్థానంలోకి ఇస్రో మన ఇండియా నుంచి నిలిచింది. తర్వాత ఎస్డిఎస్సి. ఈ ఎస్డిఎస్సి అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. తర్వాత షార్, SHAR, శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్. షార్ అంటే శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్. MOM అంటే మార్స్ ఆర్బిటర్ మిషన్. మార్స్ ఆర్బిటర్ మిషన్. నెక్స్ట్ అంశం ఏంటంటే టెర్మినాలజీ. ఈ టెర్మినాలజీలో మనకు టెక్స్ట్ బుక్లో పేర్కొన్న టెర్మినాలజీ అంశాలు ఏంటి అంటే గెలాక్సీ. గెలాక్సీ అంటే కోట్లాది నక్షత్రాల సమూహాన్ని గెలాక్సీ అంటాం. కోట్లాది నక్షత్రాల సమూహాన్ని ఏమంటాం? గెలాక్సీ. గ్రహ శకలాలు. గ్రహ శకలాలు అంగారకుడు బృహస్పతి మధ్య గల గ్రహ శిథిలాలనే గ్రహ శకలాలు అంటారు. ఈ గ్రహ శకలాలు ఏ గ్రహాల మధ్య ఉంటాయంటే అంగారకుడు బృహస్పతి మధ్య. ఉల్కలు సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్లను ఉల్కలు అంటాం. ఉల్కలు అంటే ఏంటి అంటే సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్ళు. నెక్స్ట్ ఉపగ్రహాలు. గ్రహాల చుట్టూ తిరిగే ఖగోళ వస్తువులను ఉపగ్రహాలు అంటాం. నెక్స్ట్ కక్ష. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే మార్గాన్నే కక్ష అంటాం. కక్ష అంటే ఏంటంటే సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే మార్గం. ఇది దీర్ఘ వృత్తాకారంలో ఉంటుంది. జియాయిడ్ భూమి వంటి ఆకారం అని అర్థం. జియాయిడ్ అంటే అర్థం ఏంటంటే భూమి వంటి ఆకారం. శిలావరణం రాళ్ళు నేలతో కూడిన భూమి యొక్క ఘన బాహ్య పొరను శిలావరణం అంటారు. అంటే మనం నివసించే భూమి రాళ్లతోనూ నేలతోనూ కూడిన భూమి యొక్క ఘన బాహ్య పొర, దీన్ని శిలావరణం అంటారు. తర్వాత జలావరణం భూమిపై గల జల భాగాన్ని జలావరణం అంటాం. వాతావరణం వాయువుల పొరనే వాతావరణం అంటాం. జీవవరణం భూమిపై గల మొక్కలు, జంతువులు, ఇతర జీవరాశి వీటన్నింటినీ కలిపి జీవవరణం అంటారు. తర్వాత నక్షత్ర రాశులు నక్షత్రాల నమూనాలను నక్షత్ర రాశులు అని పేర్కోవడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఇందులోనే చంద్రయాన్ 1, 2 వీటి గురించి మీ టీచర్ని అడగండి అని ప్రశ్నించాడు. దాని గురించి వీడియో చేయడం జరుగుతుంది. ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.